నెల్లూరు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు గత 3 సంవత్సరాలుగా తనపై వేధింపులు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా నెల్లూరు ఎంఈఓ చేసి తిరుపాలు చేసిన కుట్ర. పోకిరి పిల్లకాయలు పెట్టి ఒక టీచర్ని గుర్తించి 3 సంవత్సరాలకి న్యాయం జరగకుండా రాజకీయ నాయకులు చెప్పిస్తా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోకుండా డీఈఓలు కలెక్టర్లు అందరూ చేరి డ్రామాలు ఆడుతున్నారు. ఒక టీచర్ని మా జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఎంఈఓ, డీఈఓ, యూనియన్ నాయకులు కలిసి తనను టార్గెట్ చేసి మానసికంగా, ఉద్యోగపరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. మాకు వాంటెడ్ గా టార్గెట్ చేశారు సార్, యూనియన్ పరంగా టార్గెట్ చేశారు. ఇక ఈయన ఎదవం చేయాలి, చెడ్డ చేయాలి, వీడి జీవితం నాశనం చేయాలి, ఇదే యూనియన్ టార్గెట్. అయితే ఈ ఆరోపణలను సంబంధిత ఎంఈఓ ఖండిస్తున్నారు. ఉపాధ్యాయుడు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని, శాఖ నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నామని ఆయన చెప్తున్నారు. ఇది శుద్ధ అబద్ధం అండి. నా దగ్గర 1 నుంచి 5 తరగతి పిల్లలు మాత్రమే ఉంటారు ఎంఈఓ కంట్రోల్లో. అది ఆయన అభియోగం కరెక్ట్ కాదు. ఇతడు పిల్లలకు టీసీలు ఇవ్వలేదు, క్లాస్ చెప్పడం లేదు, స్కూల్లో ఉండడం లేదు, బయట తిరుగుతున్నాడు. నాకు అక్కడ అన్యాయం జరిగింది. న్యాయం జరిగే వరకు నేను తీసుకోనని చెప్పి తీసుకోనని చెప్పేశాడు. అయితే ఇప్పటి వరకు ఈ వాదన ఒక సైడ్ మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు జరిగిన వాస్తవం ఏంటి, ఈ కథ ఎక్కడ స్టార్ట్ అయింది అనే విషయాలు సాస్ టీవీ తెలుసుకునే ప్రయత్నం చేసింది. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశాన్. నిన్నటి నుంచి కూడా జిల్లా కలెక్టరేట్ మెట్ల దగ్గర ఓ ఉపాధ్యాయుడు నాకు న్యాయం చేయండి అంటూ కూర్చోవడం జరిగింది నిరసనకు. సో అసలు ఏంటి పరిస్థితి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎవరితో ఆయనకి ఇబ్బంది తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే సార్, నా పేరు పి వెంకటేశ్వరరావు. ఎక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు మీరు? గవర్నమెంట్ మోడల్ హై స్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను. అక్కడ 5 మంది సోషల్ టీచర్లు ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళలో సీనియర్ని. అక్కడ 2023లో ఒక బ్యాడ్ ఇష్యూ జరిగింది. ఏం జరిగింది? దురదృష్టకరమైన సంఘటన. ఎక్కడ ఏ టీచర్కి జరగని అవమానం మాకు జరిగింది. ఏం జరిగింది? అక్కడ యూనియన్ వాళ్ళు, ఒక జీటీఏ యూనియన్ అని ఉంది సార్. నేను కూడా అదే యూనియన్కి సంబంధించిన టీచర్ని, గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్. దాని అధ్యక్షుడు స్టేట్ లీడర్ తిరుపాలు, నెల్లూరు సిటీ ఎంఈఓ. కొంతమంది ఒక 5-6 మంది టీచర్లతో కలిసి అక్కడ మేము వాళ్ళు చెప్పిన మాటల్లా వినలేదని, జీటీఏ యూనియన్కి బానిసగా ఉండలేదని, మేము స్వతంత్రించి కేవలం పిల్లకాయల చదువు మాత్రమే పట్టించుకుంటున్నామని, యూనియన్ వ్యవహారాల్లో యాక్టివ్గా ఉండలేదని రకరకాల కారణాలు చూపించి మనసులో కక్ష పెంచుకొని, లోపల కక్ష పెంచుకొని పైకి మాత్రం మీరు బెస్ట్ టీచర్ సార్, మీరు పాఠం చెప్తే తిరుగులేదు సార్, మీరు సూపర్ సార్, ఇట్లా పొగుడుతూ లోపల కక్ష పెంచుకొని పోకిరి విద్యార్థుల్ని, కొంతమంది క్రమశిక్షణ లేని విద్యార్థుల్ని మా మీదకి సెక్షన్కి ఒక 4-5 పిల్లల్ని రెచ్చగొట్టి హేళన చేయించారు. ఫస్ట్ అంటే ఈరోజు పిల్లలు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి ఉందా? వాస్తవాలు మాట్లాడుతున్నాం. క్లాసుకు రాని పిల్లకాయలు, క్లాసుకి వచ్చే పిల్లకాయలకి మేము చదువు చెప్తున్నాం. రెగ్యులర్గా వచ్చే పిల్లకాయలకి, క్లాసుకు సరిగా రాని పిల్లకాయలు గ్రౌండ్లో తిరుగుతారు, వరండాల్లో తిరుగుతారు. అలాంటి పిల్లలకి మా మీద ఆటోమేటిక్గా చదువు చెప్పే టీచర్ అంటే సహజంగానే కోపం ఉంటుంది. మరి అలాంటి పిల్లల్ని రెచ్చగొట్టారా, పిల్లవాడిని రెచ్చగొట్టారా? పిల్లలు, నేను చెప్పాను కదా, సెక్షన్కి 4-5 పిల్లల్ని రెచ్చగొట్టి. పేర్లు చెప్పగలరా? పేర్లు గుర్తులేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ నవాజ్ అనే ఒక అతను, అలాగే యుగంధర్ అనే ఒక అబ్బాయి, మెహరాజ్ మస్తాన్ అనే ఒక అబ్బాయి, ఇట్లా రకరకాలుగా అందరినీ సెక్షన్కి ఒక 4-5 పిల్లల్ని వరండాల్లో తిరుగుతూ క్లాసులకు సరిగా అటెండ్ కాకుండా ఉండే పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని రెచ్చగొట్టారు. 90% పిల్లలు మేము చెప్పే చదువు, మేము చెప్పే పాఠాలు విని గమ్ముగా ఉంటే మరి వీళ్ళే ఎందుకు ఎదురు తిరిగారు మాకు? అంటే పాఠశాలలో, అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ అంటే మీరు చెప్పింది వాస్తవం, ఒప్పుకుంటాను నేను. కానీ పాఠశాల స్థాయిలో పిల్లలు ఆ విధంగా ప్రవర్తించే అవకాశం ఉందా? ఎక్కడో 1-2 దగ్గర తప్ప ఉంటుందా? ఇది టౌన్ ఏరియా సార్, ఇది సిటీ ఏరియా. పిల్లలు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. మీకు చెప్తే మేము బాధపడతారు. కొంతమంది మత్తు పదార్థాలు కూడా తీసుకునే పిల్లలు ఉన్నారు. వైట్నర్ తాగేది, వైట్నర్ వాసన పీల్చేది, బీర్లు, బిర్యానీలు తినేది. సరే, అవన్నీ మనం చెప్పకూడదు, అది అసహ్యంగా ఉంటుంది. ఇలాంటి పిల్లలు కొంతమంది సెలెక్ట్ చేసి పోకిరి విద్యార్థుల్ని, కొంతమంది క్రమశిక్షణ లేని విద్యార్థుల్ని రెచ్చగొట్టి రోజు వరండాల్లో తిరుగుతుంటే బూతులు తిట్టించారు, గ్రౌండ్లో నిలబడి ఉంటే బూతులు తిట్టించారు, స్టడీ అవర్లో కూర్చొని ఉంటే బూతులు తిట్టించారు. ఎక్కడ కూర్చున్నా, స్టడీ అవర్లో కూర్చున్నా రాళ్లే ఇచ్చారు, క్లాస్ చెప్తుంటే రాళ్లే ఇచ్చారు. ఇలా గలబా చేస్తూ ఉంటే ఈరోజు కెమెరా ఉంది, వీడియోస్ ఉన్నాయి, ఎక్కడన్నా మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి. మీకు రాళ్ళు కొట్టినటువంటి ఎవిడెన్స్, మిమ్మల్ని బూతులు తిట్టిన
రాళ్ళు వేస్తుంటే మేము వీడియోలు తీయలేం కదా, గలబా జరుగుతూ ఉంది, మేము వాళ్ళని వీడియో తీయలేం కదా. వాళ్ళు గలబాలు చేసిన వీడియోలు ఉన్నాయి, మాకు ఎదురు తిరిగిన వీడియోలు, అసహ్యంగా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, మీకు షేర్ చేస్తాను. అందరికీ తెలుసు, ఈ వీడియోలు కూడా షేర్ అయి ఉన్నాయి ఆల్రెడీ. మాకు వాంటెడ్గా టార్గెట్ చేశారు సార్, యూనియన్ పరంగా టార్గెట్ చేశారు. చివరికి 2023లో 2 పిల్లల్ని పెట్టి దాడి చేయించారు. ఒక 50-60 అర్జీలు ఇచ్చాము డిఈఓకి, డిప్యూటీ డిఈఓకి, కలెక్టర్ ఆఫీస్లో అందరూ కలిసి 60 అర్జీలు ఇచ్చాము. అందరికీ ఏ ఒక్కరూ న్యాయం చేయలేదు. డిఈఓలు అయితే మరీ దారుణంగా ప్రవర్తించారు మాతో. గత డిఈఓ పివిజే రామారావు, ప్రస్తుత డిఈఓ రాజబాలాజీరావు, డిప్యూటీ డిఈఓ ప్రసన్నలక్ష్మి గారు, వీళ్ళంతా ఏంటంటే వస్తారు, ఎంక్వైరీ విచారణ ఎలా సర్చ్ చేసేది, టీచర్లందరినీ కూర్చోబెట్టి, నేరం చేసిన టీచర్లందరినీ కూడా వాళ్ళని కూడా కూర్చోబెట్టి మీరు చేశారా నేరం, మీరు చేశారా నేరం అంటే వాళ్ళు చెప్తారా? ఇదేనా విచారణ చేసే పద్ధతి? ఏం చేయాలి మరి? వాళ్ళు ఇప్పుడు హెచ్ఎం ఇక్కడ దోషి. అనేక సార్లు దాడులు జరుగుతున్నప్పటికీ ఒక టీచర్ మీద హెచ్ఎం టీసీ ఇస్తే సరిపోతుంది, ఈ కేసు అక్కడ క్లోజ్ అయిపోయింది. మిగతా పిల్లలు భయపడతారు, క్రమశిక్షణగా ఉంటారు. హెచ్ఎం యూనియన్ లీడర్ మనిషి, యూనియన్ లీడర్కి తొత్తు హెచ్ఎం ఎస్ శ్రీనివాసులు అతని పేరు. ఇప్పుడు పల్లిపాడుకి ట్రాన్స్ఫర్ చేశారు. అతను ఎవరు సపోర్ట్ లేదు సార్ మాకు. అతన్ని ట్రాన్స్ఫర్ చేసేసారు శ్రీనివాస్ గారు, అతనే పంపించున్నారు, యాక్షన్ లేకుండా చేసేదానికి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇంకా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు కదా, ఇంకా ఇబ్బంది ఏముంది? అవును సార్, పిల్లల చేతిలో అవమానపడిపోయాను. పిల్లల ఆగడాలు ఆగలేదు. మరి ఒక టీచర్ పాఠం ఎలా చెప్తారు? మీరు ధర్మంగా ఆలోచించండి సార్. టీచర్ పాఠం చెప్పలేదు, విద్యార్థుల భవిష్యత్తు నాశనం కదా. అదే సార్ చెప్పేదినండి. మరి అంత విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయ్యేంత బాధ్యత ఎరిగిన వాళ్ళు ఒక టీచర్ మీద దాడులు చేస్తే, ఒక టీచర్ని బూతులు తిడితే చదువు ఎలా చెప్తారనేది ఆలోచించండి. చదువు చెప్పలేడు కదా. మీరు అన్నారు ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని, ఇన్వెస్టిగేషన్ చేయనండి. సో మీరు టీచర్గా మీరు అవును సార్, శ్రీనివాస్ గారుని ట్రాన్స్ఫర్ చేసేసారని మీరే అన్నారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మిగతా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఒక సోషల్ టీచర్గా, ఒక సబ్జెక్ట్ టీచర్గా మీరు కంటిన్యూ ఎందుకు చేయలేదు? అదే సార్, మా మీద రాళ్ళు వేసినా కూడా ఆ అకాడమిక్ ఇయర్ మేము చదువు చెప్పాము, అది ఎవరూ చెప్పలేదు. అదెవరు మీకు బయటికి చెప్పరు, నా పాజిటివ్స్ చెప్పరు. కేవలం నన్ను కొట్టించారు, ఇక ఈయన ఎదవం చేయాలి, చెడ్డ చేయాలి, వీడి జీవితం నాశనం చేయాలి, ఇదే యూనియన్ టార్గెట్. ఇది ఆ సంవత్సరం మేము కష్టపడి మమ్మల్ని అవమానాలు పాలు చేసి బూతులు తిడుతున్నా కూడా ఆ సంవత్సరం పోర్షన్ కంప్లీట్ చేశాను, 10th క్లాస్ పోర్షన్. మరి అది ఎవరు చెప్పరండి? కంప్లీట్ చేశాము. ఇక ఆ తర్వాత కూడా న్యాయం చేయకపోయేటప్పటికి ఇప్పటికీ సార్, ఎందుకు సార్ 3 సంవత్సరాలు సార్ జరిగి ఈ రోజుకి ఏం న్యాయం జరిగిందో చెప్పండి మీరు దయచేసి. మీ ప్రెస్ వాళ్ళకి అంతా తెలుసు, ప్రతి ఒక్క విలేకరికి తెలుసు. 35 రోజులు ధర్నా చేసాము, పోయిన కలెక్టర్ ఆనంద్ గారు ఉన్నప్పుడు 35 రోజులు ధర్నా చేసాము కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా. మాకు ఏం న్యాయం జరిగిందో మీరు చెప్పండి, మీకు తెలియకుండా. ఇక్కడ మీకు నెల్లూరులో యూనియన్తో గొడవలు ఉన్నాయి అంతేనా? యూనియన్ ఎవరితో గొడవలు లేవు, కేవలం సిద్ధాంతపరమైన విభేదాలు. మేము కేవలం పిల్లకాయలను పట్టించుకుంటున్నాం, కేవలం చదువే చెప్తున్నాం. యూనియన్ వ్యవహారాల్లో తలదొచ్చడం లేదు. యూనియన్ అంటే అంటి ముట్టనట్టుగా ఉంటున్నాడు. ఆయన కేవలం ఆత్మగౌరవం కాపాడుకుంటా ఆయన బిట్టుగా ఆయన క్లాసులో ఆయన చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. మాతో సిండికేట్ కాలేదు యూనియన్ సభ్యులతో. యూనియన్తో సిండికేట్ కావడం వల్ల మీరన్నట్టు ఎంఈఓ తిరుపాలకు కానీ, శ్రీనివాస్ గారికి కానీ, ఇతర ఉపాధ్యాయులకు కానీ వచ్చేటువంటి లాభం ఏంటి? అదే సార్, లాభం అని కాదు, ఇక్కడ వాళ్ళ ఆధిపత్యానికి మేము లొంగిపోవాలి. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, లేయమంటే లేయాలి, వాళ్ళకి బానిసలాగా ఉండాలి. అది యూనియన్ కోరుకునే ఆధిపత్యం, దానికి లొంగిపోవాలి. మేము ఆత్మగౌరవం కాపాడుకోవడానికి మేము మా పౌరుషంగా మా క్లాసులో మేము చెప్పుకుంటున్నాం. మా ఉద్యోగం కూడా మమ్మల్ని చేసుకొనివ్వరా? అంటే నేను ఇంకొక విషయం కూడా ఇక్కడ అడుగుతాను. మీరు టీసీలు ఇచ్చి పంపించేయాలన్నారు. విద్యార్థులని టీసీలు ఇచ్చి పంపించడం కాదు కదా, యాక్చువల్గా విద్యార్థులను తప్పు చేస్తే ఒక ఉపాధ్యాయుడిగా మీరు ఒక గొప్ప మనసుతో వాళ్ళని సంస్కరించేటువంటి విధానం చూడాలి. కానీ టీసీలు ఇచ్చి పంపించడం అనేది కరెక్టేనా? విద్యార్థి భవిష్యత్తు గురించి ఆలోచించాలా వద్దా? ఒక ఉపాధ్యాయుడిగా మీరు, మిమ్మల్ని నేను ఇక్కడ తప్పుపట్టట్లేదు, పరిస్థితి చెప్తున్నాను. దానికి చెప్తాను సమాధానం. అనేక మంది పోకిరి విద్యార్థుల్ని నేను సామాన్యంగా శిక్షించకుండా బతిమిలాడుకొని చదువు చెప్పాను. చాలామంది పోకిరి విద్యార్థుల్ని, అనేక మంది విద్యార్థుల్ని బతిమిలాడి చదువు చెప్పి చాలామందిని మార్చాను. కానీ ఈ స్కూల్లో బతిమిలాడినా కూడా పోకిరి విద్యార్థులు నా మాట వినలేదంటే వాళ్ళని ఏ స్థాయిలో ప్రభావితం చేశారు, వాళ్ళని ఏ స్థాయిలో రెచ్చగొట్టారు సభ్య సమాజం అందరికీ తెలుసు. వాళ్ళు కావాలని రెచ్చగొట్టిన పిల్లలు నా మాట ఎందుకంటారండి? చెప్పండి. నా మాట ఇంటే కదా వాళ్ళు చదువు చెప్పను. వాళ్ళు నాకు ఎదురు తిరిగి నువ్వేందో చెప్పేదని మాట్లాడుతుంటే, బూతులు తిడతా ఉంటే, రాళ్ళు వేస్తూ ఉంటే, దాడులు చేస్తూ ఉంటే మరి ఒక టీచర్ ఎలా చదువు చెప్తారండి?
ప్రశాంతమైన బోధనా అభ్యసన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎవరిదండి? డిఈఓ గారు, డిప్యూటీ డిఓ గారు, ఫండమెంటల్ డ్యూటీ. అంటే ఈ కేసులో పర్టికులర్గా నేను కొన్ని వివరాలు సేకరించడం జరిగింది. సో నేను సేకరించిన వివరాల ప్రకారం ఎవరైతే మీ మీద దాడి చేశాడో ఆ విద్యార్థి చనిపోయాడని కూడా తెలిసింది. ఈతకు సరదా కోసం వెళ్ళి చనిపోయాడని కూడా తెలిసింది. సో ఇప్పుడు ఇబ్బంది ఏముంది? ఎవరైతే మీరు కేసులు పెట్టారని అనుకున్నారో కేసు పెట్టారు అబ్బాయి విద్యార్థి మీద మీరు? వాళ్ళు ఇద్దరు పిల్లల మీద పెట్టాం సార్. సరే, ఆ పిల్లోడు చనిపోయాడు, మేము ఆ అబ్బాయిని పిల్లల్ని ఎప్పుడూ మేము తప్పు పట్టలేదు. వాళ్ళకి క్రైమ్ నేర్పి, రౌడీజం నేర్పి, దౌర్జన్యం నేర్పి, నేరం నేర్పి, రెచ్చగొట్టిన టీచర్ల మీదే, నేరం చేసిన టీచర్ల మీదే యాక్షన్ తీసుకోమని అడిగాము ప్రతిసారి. అయితే మిమ్మల్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారా వేరే స్కూల్కి? బలవంతంగా దౌర్జన్యం, బలవంతంగా రూల్స్కి అగెనిస్ట్గా డిఓ రూల్స్ క్రాస్ చేసి బలవంతంగా నువ్వెవరో చెప్పుకుంటావు చెప్పుకోపో అని చెప్పి బలవంతంగా వేరే స్కూల్కి బదిలీ చేశారు. బలవంతంగా బదిలీ చేశారు. మీ మాటే నేను తీసుకుంటాను. బదిలీ చేసిన తర్వాత వెళ్ళినటువంటి పాఠశాలలో మీరు విద్యాబోధన చేయాలా లేదా? అక్కడ కూడా దాడులు చేయించారు. ఆ దాడుల మీద ఎటువంటి న్యాయం చేయకుండా ఏ స్కూల్కి బదిలీ చేశారు? పిఎస్ఎస్ స్కూల్, నవాపేట పిఎస్ఎస్ స్కూలు. అక్కడ కూడా బదిలీ చేసి దౌర్జన్యంగా అక్కడ కూడా నలుగురు తాగుబోతులు నా మీద తగుకు పంపించారు. ఒక 5వ తరగతి పిల్లవాడి చేత నా బండి అద్దం పగలగొట్టించారు. ఎవరు వాళ్ళు ఆ విధంగా ఎవరు చేస్తున్నారు? వాళ్ళ వెనకాల ఎవరిని పంపిస్తున్నారు? అదే ట్రేస్అవుట్ చేయాల్సిన బాధ్యత ఇవ్వద్దండి. ప్రశాంతమైన బోధనా వాతావరణాన్ని ఒక టీచర్కి కల్పించాల్సిన ఫండమెంటల్ డ్యూటీ డిఓ గారికి లేదా? డిప్యూటీ డిఓ గారికి లేదా? అంటే కేవలం ఒక అలిగేషన్ చేసి 3 ఏళ్ల నుంచి విద్యాబోధన చేయకుండా మీరు తిరుగుతున్నారు అని చెప్తున్నారు కొంతమంది. సో మీరు చెప్పినట్టు నేనేంటంటే ఊరికే వదిలేసేటువంటి జర్నలిస్ట్ని కాదు, స్కూల్ కూడా వెళ్తాను, నేను స్కూల్కి కూడా వెళ్తాను. మీరు అన్నట్టు విద్యార్థులు ఆ విధంగా ఉన్నారా లేదా అనేది కూడా ఎంక్వైరీ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే నేను కూడా బిడ్డల విషయంలో రాజీ పడే టీచర్ని కాదు. నేను ఇంత దూరం రాను. నేను తప్పు చేసుంటే 20 ఏళ్ళుగా నా దగ్గర చదువుకున్న పిల్లల్ని ఎంక్వైరీ చేయండి. నా సబ్జెక్ట్లో రిజల్ట్స్ చూడండి, బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. మరి నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నేను ఒక్కడే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? యూనియన్ ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంది? డిఈఓలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? డిఈఓలు కూడా టార్గెట్ చేస్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు నేరం చేసిన వాళ్ళు ప్రబుద్ధులు, నేరం చేసిన వాళ్ళు డ్యూటీ చేసుకుంటున్నారు. నేరం చేసిన వాళ్ళకి జీతం ఎలా ఇస్తారండి డిఈఓ? మరి బాధిత టీచర్కి జీతం ఎలా ఆపుతారు? సంవత్సరం రోజులు న్యాయం చేయకుండా, న్యాయం చేయలేక డ్యూటీ ఫెయిల్ అయ్యావు నువ్వు. యు ఆర్ ఏ డ్యూటీ ఫెయిల్యూరర్. మరి నాకు జీతం ఎలా ఆపుతారంటే సంవత్సరము? న్యాయం చేయలేని వాడివి, డ్యూటీ ఫెయిల్ అయిన వాడివి, ముందు అతని మీద యాక్షన్ తీసుకోవాలి. నా మీద అనేక అధికారికంగా చెడు ప్రచారం చేస్తున్నారు డిఓ గారు డిప్యూటీ. మీరు చెప్పినటువంటి ఈ క్రూ ఏదైతే ఉందో వీళ్ళందరూ వేరే స్కూల్లో ఉన్నారు. ఇప్పుడు మీకు ట్రాన్స్ఫర్ చేసిన స్కూల్లో వేరే టీచర్స్ ఉన్నారు. సో అక్కడ మీకు దాడులు చేసేటువంటి అవకాశం, ఎందుకంటే విద్యార్థులను ప్రలోభ పెట్టారని మీరు చెప్తున్నారు. ప్రలోభ పెడితే వేరే టీచర్లు ఉన్నారు కదా, యూనియన్ ఉండొచ్చండి. ప్రలోభ పెట్టేటువంటి టీచర్లు వేరే వాళ్ళు కదా సార్. వేరే వాళ్ళైనా యూనియన్ లీడర్ చెప్పిన మాట వింటారు కదా. మీరు ఒక సంవత్సరం నుంచి విద్యాబోధన సరిగా చేయడం లేదు అనేది కొంతమంది చెప్పినటువంటి అలిగేషన్ ఇది. ఎందుకంటే వాస్తవాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఒక సంవత్సరం నుంచి మీరు 3 ఏళ్ల నుంచి విద్యాబోధన చేయకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అనేది నేను అడిగేటువంటి ఒక 2 ఏళ్ల నుంచి చేస్తాను, 1 year నుంచి చేయట్లేదు కాబట్టి నేను అడుగుతున్నాను అక్కడ. ఎందుకంటే వేరే స్కూల్ కాబట్టి వేరే స్కూల్లో ఈ పరిస్థితి ఉంటుందా? వేరే టీచర్లు ఉంటారు కదా, అక్కడ మీకు విద్యాబోధన చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? అక్కడ కూడా దాడులు జరుగుతున్నాయని చెప్తున్నాను. దాడులు జరుగుతుంటే మీరు క్లాస్ చెప్పమని మీ ఉద్దేశమా? చెప్పండి. ఒక టీచర్ మీద బూతులు తిట్టించి అతని మీద అటాక్ చేస్తూ తాగుబోతులను పంపిస్తూ రోజు అతన్ని టార్చర్ పెడుతున్నా కూడా మీరు క్లాసులు చెప్పమని మీ ఉద్దేశమా? ఎలా చెప్తారు? మీ మీద దాడులు చేస్తాను. ఇప్పుడు మీరు వీడియోలు తీస్తున్నారు, మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారు, మీ పని మీరు చేస్తున్నారు. మీ మీద ఒక 10 మంది పిల్లల్ని తీసుకొని వచ్చి బూతులు తిట్టించి రాళ్ళు వేయించి మీ మీద దాడి చేయిస్తాను. మీరు డ్యూటీ చేస్తారా? సంవత్సరం రోజులు అంత బాధ్యత. నేను ఎంతసేపటికి చదువు చెప్పడం లేదు అని రివైండ్ చేస్తున్నారు కదా. మరి అంత బాధ్యత ఉన్న వ్యక్తులు, పిల్లకాయల మీద అంత అభిమానం కారిపోతున్న వ్యక్తులు సంవత్సరం రోజులు న్యాయం ఎందుకు చేయలేదు టీచర్కి? 20 సంవత్సరాలు కష్టపడి చదువు చెప్పిన టీచర్కి న్యాయం చేయలేక డ్యూటీ ఫెయిల్ అయ్యి చతికిలబడ్డారు. తప్పకుండా ఇదే విషయంపై ఎంఈఓ తిరుపాల్ గారితో మాట్లాడదాం, అలాగే డిఈఓ గారితో మాట్లాడదాం. అసలు వాస్తవాలు ఏంటి అనేది మనం మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ముందుగా ఈ వెంకటేశ్వరరావు గారితో మాట్లాడడం జరిగింది. ఆయన తన ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మనం వేగ్గా ఒక న్యూస్ని ప్రచారం చేయడం కాదు, వాస్తవాలు తెలుసుకొని చేయాలి. అంతిమంగా మనకు విద్యార్థులు నష్టపోకూడదు, అదే మనకు కావాల్సింది. ఏదైతే ఎంఈఓ మీద అలిగేషన్స్ చేశారో ఆయన వాయిస్ కూడా తీసుకున్నాం, అన్నీ తీసుకొని మీ ముందుకు వస్తాను.
అయితే ఈ ఆరోపణలను సంబంధిత ఎంఈఓ ఖండిస్తున్నారు. ఉపాధ్యాయుడు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని, శాఖ నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నామని ఆయన చెబుతున్నారు. మనం కలెక్టరేట్ దగ్గర వెంకటేశ్వరరావు గారితో మాట్లాడడం జరిగింది, ఉపాధ్యాయులతో. ఆయన తిరుపాల్ ఎంఈఓ గారి మీద అభియోగాలు చేయడం జరిగింది. మనతో పాటు తిరుపాల్ గారు ఉన్నారు, వారిని కూడా అడుగుదాం. మనం చెప్పాము ఆయనతో. సో తిరుపాల్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన్ని కూడా అడుగుతాము ఇదే విషయమని. మీరు ఒక టీంని, విద్యార్థుల్లో రౌడీలుగా ఉండేటువంటి పిల్లల్ని, గంజాయి తాగే పిల్లల్ని, అలాగే స్పిరిట్ తాగేటువంటి పిల్లల్ని ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఆ టీంతో వెంకటేశ్వరరావు గారి మీద దాడి చేయిస్తున్నారు అనేది ఆయన మీ మీద చేస్తున్నటువంటి అభియోగం. దీంతో మీరు ఏకీభవిస్తారా? విద్యార్థులను ఆ విధంగా ఎందుకు తయారు చేస్తున్నారు? ఇది శుద్ధ అబద్ధం అండి. నా దగ్గర 1 నుంచి 5 తరగతి పిల్లలు మాత్రమే ఉంటారు ఎంఈఓ కంట్రోల్లో. అది ఆయన అభియోగము కరెక్ట్ కాదు. ఆయన అభియోగం కరెక్ట్ కాదు. అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఏదైతే ఆయన చెప్తూ ఉన్నాడో గుంతబడిలో ఆయన ముందుగా చేయడం జరిగింది. అక్కడ ఉండేటువంటి స్కూల్లో తీసుకుంటే ఆ స్కూల్లో అంటే మీరు యూనియన్ లీడర్ అట. యూనియన్ లీడర్ కావడం వల్ల మీ టీం ఒక 10 మంది ఉపాధ్యాయులు అందరూ కలిసి విద్యార్థుల్ని ఆయన మీద రెచ్చగొడుతున్నారు, రాళ్లతో దాడి చేస్తూ ఉన్నారని కూడా ఆయన చెప్తున్నారు. నేను ఓన్లీ మా సర్వీస్ మ్యాటర్లో మాత్రమే యూనియన్ గురించి మాట్లాడతా. మిగతా సబ్జెక్ట్ ఎక్కడ మాట్లాడను నేను. అది సో సర్వీస్ విషయంలో ఏమన్నా మీకు ఆయనకి గొడవలు ఉన్నాయా వ్యక్తిగతంగా? అసలు నా దగ్గరికి వచ్చే వరకు అతను ఎవరో నాకు తెలియదు. పోయిన సంవత్సరము ఇదే నెలలో జూన్లో 12వ తారీఖు వచ్చి చేరాడు. మోడల్ స్కూల్లో చేరాడు. సో అప్పటిదాకా ఆయన ఎవరో తెలియదు. అంటే మొత్తానికి 3 ఏళ్ళ నుంచి నేను ఫైట్ చేస్తున్నాను ఈ టీంతో అని చెప్తున్నారు ఆయన. అంటే ఆయన ఆ స్కూల్లో, మోడల్ స్కూల్లో ఏం జరిగింది అయితే మనకు తెలియదు, కానీ అతను మన దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఈ ఇష్యూ అక్కడ ఏదో అన్యాయం జరిగిందని చెప్తాడు, కానీ ఇక్కడ పిల్లలకు న్యాయం చేయాలి కదా. ఆడ పిల్లలు నోరు లేని బిడ్డలు, వాళ్ళకి చదువు చెప్పాలి కదండి. వాడేమో పిల్లలేమో నేను చెప్పను చదువు, నాకు అక్కడెక్కడో అన్యాయం జరిగింది, అది న్యాయం జరిగితేనే మీకు న్యాయం చేస్తాను అని చెప్పి పిల్లలతోనే చెప్పడం జరిగింది. పిల్లలతోనే. అంటే పిల్లలు అడిగితే ఈ విషయం చెప్తారా? వాళ్ళు చెప్తారు. పిల్లలు రాసిస్తారు, రిటర్న్గా రాసిచ్చారు. కమిటీ రాసిచ్చింది, స్కూల్ కమిటీ జరుగుతోంది. దీని మీద విచారణ జరుగుతోంది. చాలా జరిగి ఉన్నాయి. గతంలో ఉన్న డిఈఓ గారు చేశారు, రామారావు గారు ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత డిప్యూటీ డిఓలు ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిరంజీవి గారు ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత మలోలా గారు ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేశారు. చేసి చివరికి ఏం తేల్చారంటే వాళ్ళందరూ నాకు క్షమాపణ చెప్పాలంటే క్షమాపణ కూడా కాళ్ళు పట్టించుకున్నాడు కూడా వాళ్ళతో, మోడల్ స్కూళ్ళతో వాళ్ళతో కాళ్ళు పట్టించుకుంటే. తప్పు చేయకుండా వాళ్ళు కాళ్ళు ఎందుకు పట్టుకున్నారు? వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఏదో ఒకటి చేసుకొని ఇద్దరు ఫ్రెండ్లీకి వెళ్ళిపోదంటే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని పిలిచిపోయింది. అతని యొక్క హరాస్మెంట్కి అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినాడు ఇక్కడ చేయలేక, అతని వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి. పేరు హెడ్ మాస్టర్ పేరు శ్రీనివాసులు. శ్రీనివాసులు మంచి హెడ్ మాస్టర్. లేదు పాపం, మంచి హెడ్ మాస్టరు, సైంటిస్ట్. అతను సైంటిస్ట్ అంటే మంచి సైన్స్ నాలెడ్జ్ ఉన్నటువంటి అది. అటువంటి వ్యక్తి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఎక్కడికి? పల్లిపాడికి వెళ్ళిపోయారు. పాపం అతను హార్ట్ పేషెంట్, ఆరోగ్యం బాగాలేదు సార్, నేను ఇక్కడ ఉంటే ఏమన్నా అయిపోద్దని చెప్పి వెళ్ళడం జరిగింది. అంటే ఎందుకు ఆయన కూడా హెరాస్ చేశారనేది చెప్తున్నారు. అంటే మీరు ఇప్పుడు ఏదైతే స్కూల్ కొత్తగా ట్రాన్స్ఫర్ చేశారో 1 year బ్యాక్ ఆయన్ని, అది 5వ క్లాస్ వరకే ఉంది అక్కడ. 1 to 5th క్లాస్. 1 to 5th క్లాస్. సో ఇక్కడ ఆయన మీద హెరాస్ చేసేటువంటి అవకాశం ఉండదు. నేను ఆయన ఏమడిగానంటే, ఒక ఉపాధ్యాయుడిగా మీకు ఏదైనా గొడవలు ఉంటే ఉండొచ్చు, దాన్ని డిఈఓ స్థాయిలో పరిష్కరించుకుంటే ఓకే, కానీ మీరు స్కూల్కు రాకపోతే ఆ ఇబ్బంది ఏదైతే ఉందో అది ఒక విద్యార్థిగా, మేము కూడా చదువుకొని వచ్చాం కాబట్టి ఒక విద్యార్థిగా 5వ క్లాస్ వరకు ఒక సోషల్ సబ్జెక్ట్కి ఉపాధ్యాయులు లేకపోతే ఎంత సఫర్ అవుతారు విద్యార్థులు, ఆ సఫర్ అనేది వాళ్ళు పడతారు అని చెప్తున్నాను. సో మీ గొడవలు ఉంటే వాళ్ళు ఎందుకు సఫర్ కావాలి? దీని మీద ఇన్ని రోజులుగా డిఓ గారు కావచ్చు, ఇతర వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? రాష్ట్ర నాయకులుగా మీరేం చేస్తున్నారు? పోయిన సంవత్సరం 12న అక్కడ చేరాడండి, పిఎస్ఎస్ కృష్ణార్జునవాడ స్కూల్లో. జూలై 15వ తారీఖున ఆ స్కూల్ కమిటీ చైర్మన్ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేశారు. ఇతడు పిల్లలకు టీసీలు ఇవ్వలేదు, క్లాస్ చెప్పడం లేదు, స్కూల్లో ఉండడం లేదు, బయట తిరుగుతున్నాడు అని చెప్పారు. మేము జూలై 15వ తారీఖున నేను మా ఇంకొక ఎంఈఓ 2 ఉంటారు అమ్మీదని, మేము ఇద్దరం వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోయాడు.
క్లాస్ తీసుకో అని చెప్తే తీసుకోను, నాకు అక్కడ అన్యాయం జరిగింది, న్యాయం జరిగే వరకు నేను తీసుకోను అని చెప్పి ఓకే, న్యాయం జరిగే వరకు నేను తీసుకోనని చెప్పేశాడు. ఓకే, ఒకసారి వెంకటేశ్వర గారికి కూడా కాల్ చేద్దాము, మరి ఆయనతో మాట్లాడదాము. మీరు అన్నట్టు వాస్తవమా, అసలు ఏంటి, ఆయన ఎందుకు ఆ విధంగా అన్నాడు? 5వ క్లాస్ లోపల అంటే హెరాస్ చేసేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండేటువంటి పరిస్థితే లేదు. మరి ఆయన ఎందుకు నాతో ఆ విధంగా చెప్పారు అనేది కూడా ఒక్కసారి అడుగుదాం ఆయన్ని. సో మొత్తానికి విద్యార్థులు అన్యాయం అయిపోతున్నారు. ఈజ్ ఓన్లీ పర్సన్ మన మండలంలో. మాకు 318 మంది టీచర్లు ఉన్నారు, ఎక్కడ ఈ సమస్య లేదు. సో ఆయన అయితే ఫోన్ ఎత్తలేదు. మొత్తానికి విన్నారు కదా ఏంటంటే ఓకే, వెంకటేశ్వర గారు హలో, ఎవరు సార్? నమస్తే అండి, నేను సాస్ టీవీ విలేకరిని. ఇందాక మీతో మాట్లాడాను కదా చెప్పండి సార్. సార్, ఇప్పుడు నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. ఏదైతే తిరుపాల్ గారు మీరు చెప్పారో, తిరుపాల్ గారితో వారు ఏమంటారంటే 5వ క్లాస్ దాకే మా దగ్గర ఉండేది, 1 సంవత్సరం నుంచి 5వ క్లాస్ దాకే ఉండేటువంటి పిల్లలకి టీచింగ్ చేస్తూ ఉన్నారు ఆయన. సో వారికి కూడా మీరు సరిగా పాఠాలు చెప్పడం లేదు అంటున్నారు. దీని మీద మీరేమంటారండి? అదే సార్, ఇప్పుడు మమ్మల్ని కొట్టించినోడు మా గురించి పాజిటివ్ గా ఎట్లా చెప్తాడు? సరే, ఆయన ఓకే 5వ క్లాస్ లోపల విద్యార్థులకి నేను చెప్పేది నేను సార్, వాళ్ళు న్యాయం చేయనంత వరకు నేను డ్యూటీ చేయలేను, అవమానం అయిపోయింది. ఓకే, డ్యూటీ చేయమని ఎవరు కూడా చెప్పరు. దారిని పోయేవాడికి చెప్పినా కూడా వస్తున్నారు నోరు తెరిచి నోట్లో. అవునండి, ఇప్పుడు ఒకటి ఇటు యూనియన్ లీడర్ ని. అవునండి, తిరుపాల్ గారు అటు మీకు జరిగేటువంటి గొడవల్లో విద్యార్థులు నష్టపోవాలా అని నేను అడుగుతున్నాను. నష్టపోవాలనా? అది నన్ను అడగాల్సిన క్వశ్చన్ కాదు. మీరు అది నేను బాధిత టీచర్ని, నన్ను అడగాల్సిన క్వశ్చనే కాదండి. అవునండి, మీరు అట్లాంటప్పుడు వాళ్ళ మీద దౌర్జన్యం కేసు పెట్టేసి మిగతా విద్య పెట్టారు కదా, మిగతా యూనియన్ యూనియన్ లీడర్ సిండికేట్ అయిన డిఓతో సార్, అది ఒక వ్యవస్థ యూనియన్ అనేది సార్. మేము ఎంతమందితో పోరాడాలి చెప్పండి? ఒక సామాన్య వ్యక్తిగా ఒక స్టూడెంట్ ఫాదర్గా అడుగుతున్నాను సార్. ఇప్పుడు 5వ క్లాస్ లోపు విద్యార్థులైతే మిమ్మల్ని హింసించేటువంటి పరిస్థితి ఉండదు కదా. నేను చెప్పేది సార్, నేను అవమానం పాలైపోయి దిగులతో చస్తున్నాను. నేను ఇంకేం చదువు చెప్పేది చెప్పండి? ఎవరికైనా పెద్ద మనుషులు తీసుకురండి, 10 మంది పెద్ద మనుషుల్ని కలెక్టర్ ఆఫీస్ లో కూర్చున్నాము. ఓకే, అందరిని కూర్చోమనండి, వాళ్ళని కూడా రమ్మనండి. సో ఒక పని చేద్దాం సార్, అంతే, ఒక పని చేద్దాం, వాళ్ళని కూడా కొట్టించండి అదే విధంగా పిల్లకాయలను పెట్టి. సరే, మీరు వాళ్ళు వినండి, వాళ్ళు చదువు చెప్తే మేము కూడా చదువు చెప్తాం. సరే అండి, ధన్యవాదాలు. మీతో మాట్లాడినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఓకే 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 సరే అండి, దెబ్బ పడితే వాళ్ళు చదువు చెప్పేది చదువు చెప్తారనేది చూద్దాం. అది కూడా అలాగే అండి. ఓకే, అది ఒక నెల 2 నెలలు కాదు, 2 సంవత్సరాలు హెరాస్ చేశారు. అలాగే ఏదైతే మీరు గంజాయి ఇదంతా చెప్పారో నాతో, వీళ్ళు 5వ క్లాస్ లోపల పిల్లలు గంజాయి కానీ, నాకు యాక్చువల్ 10th క్లాస్ అనుకున్నాను. 5వ క్లాస్ పిల్లకాయలు గంజాయి తింటారని నేను చెప్పానా? మీరు నాతో మాట్లాడుతూ చెప్పారు ఇక్కడ కూడా గొడవలు సార్. ఇక్కడ ఎందుకు 1 year నుంచి మీరు పోవట్లేదు అంటే అక్కడ కూడా టార్గెట్ చేశారు. మీకు తెలియదు, గ్రౌండ్ లెవెల్ లో ఏం జరుగుతుందో మీకు తెలియదు. సరే, మంచిదండి, ధన్యవాదాలు. ఆరితేరినోళ్ళు. ఓకే, మీరు కూడా చాలరు, వాస్తవంగా చెప్తున్నా. మీరు కాదు, పెద్ద పెద్ద మాకు క్రైమ్ చేయాల్సిన వెంకటేశ్వర గారు, మాకు క్రైమ్ చేయాల్సిన అవసరం లేదు. జర్నలిస్ట్గా బతికేస్తే చాలు. మీరు కూడా చాలరు అంటే మాకు అవసరం లేదండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. మీ వైఖరి వేరే ఉంది. ఓకే, మీరు తేల్చుకోండి. విద్యార్థులతో ఆడుకోవద్దండి దయచేసి, అదొక్కటే చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి ఇది వారిద్దరికీ జరుగుతుండేటువంటి సంఘర్షణ. అయితే అల్టిమేట్గా దీంట్లో నష్టపోయేది మాత్రం విద్యార్థులే. సో దీని మీద ఏం చేస్తే బాగుంటుంది, మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదైతే పెద్ద విషయంగా మారిపోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. సో మనం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అదనమాట విషయం. మొత్తానికి అసలు వైఖరి డిఫరెంట్గా ఉంది, వీరు చెప్పేటువంటి వర్షన్ వేరే విధంగా ఉంది. కాబట్టి అభిప్రాయం తెలియజేసే బాధ్యత మాత్రం ప్రజలకే ఇస్తున్నాను. మీరు చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది ఈ కేసులో, ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు ప్రభుత్వ పరంగా ఏ విధంగా న్యాయం చేస్తే బాగుంటుంది అనేది మాత్రం కామెంట్ చేయండి. మొత్తానికి 2 ఉపాధ్యాయుల వర్షన్స్ అయితే ఇవి అన్నమాట. మొత్తానికి ఇది
మరి నిన్నటి నుంచి జరుగుతుండేటువంటి ఇష్యూ మీద మనకుండేటువంటి సబ్జెక్టు. సో కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు. అభిప్రాయం తెలియజేసే బాధ్యత మీదే. ధన్యవాదాలండి.